హలో! వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. ఎవరైతే టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫిల్ చేసుకున్నారో, వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్‌లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే, అవి ఖచ్చితంగా మీరు మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ ఎడిట్ ఆప్షన్ అనేది ఒక్కసారి మాత్రమే యుటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రిక్ట్‌గా ఏం చెప్పారు అంటే 23 మార్చ్ నుంచి మార్చ్ మా ఐ మీన్ 23 మార్చ్ మార్నింగ్ 10 ఏఎం నుంచి అండ్ 27థ్ మార్చ్ ఈవినింగ్ 5 పీఎం వరకు మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ డైరెక్ట్‌గా మనకి వెబ్‌సైట్‌లోకి వెళ్ళడానికి లింక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అందరికీ స్ట్రిక్ట్‌గా ఏం చెప్పారు అంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఒక్కసారి మాత్రమే మీరు యుటిలైజ్ చేసుకోగలరు. సరే ఇక్కడ 23 నుంచి 27థ్ వరకు ఉంది. ఈ గ్యాప్‌లో ఎన్ని సార్లైనా ఎడిట్ చేసుకుంటానంటే కుదరదు. ఓన్లీ వన్ టైమ్ మాత్రమే మీకు ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏ అంశాలను ఎడిట్ చేసుకోవచ్చు. ఎవరైనా హర్రీ బరీగా అప్లికేషన్‌లో ఏమైనా డేటా రాంగ్‌గా ఫిల్ చేసినా, లేదా ఫోటో ఫిల్ చేయకపోయినా, లేదంటే సైన్ అప్‌లోడ్ చేయకపోయినా, ఇలాంటి అంశాలు డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ ఉన్నా, అన్‌ఎంప్లాయ్‌మెంట్ నుంచి ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ అనేది మార్చుకోవాలన్నా, మీ క్వాలిఫికేషన్‌లో ఏవైనా చేంజెస్ చేయాలన్నా, అదేవిధంగా మీ నేమ్‌లో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్నా, ఏవైనా సరే అన్నీ కూడా చేంజ్ చేసేటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది. అండ్ ఒక స్టూడెంట్ ఒక్కసారి మాత్రమే మీరు ఈ యొక్క చేంజెస్ అనేవి చేయొచ్చు. ఎడిట్ ఆప్షన్ ఒక్కసారి మాత్రమే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మెసేజెస్ వస్తున్నాయి. ఎడిట్ ఆప్షన్ అనేది ఆన్ అయింది టీఎస్‌పీఎస్‌సీకి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి అన్నట్టుగా. అండ్ మీ అప్లికేషన్‌లో ఏ మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆల్రెడీ మనకి వెబ్‌సైట్ నుంచి ఐడెంటిఫై చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టూడెంట్‌ది అతని యొక్క టీఎస్‌పీఎస్‌సీ ఐడీ, అదేవిధంగా తన యొక్క నేమ్ పైన ఒక మెసేజ్ వచ్చింది. ఏమని? వితౌట్ అంటే సో అండ్ సో టీఎస్‌పీఎస్‌సీ ఐడీ ఆ నేమ్ పర్సన్ వితౌట్ సైన్ అండ్ ఫోటో ఆర్ వితౌట్ సైన్ ఫోటో ఈస్ నోటీస్డ్ ఇన్ యువర్ అప్లికేషన్ ఫార్మ్. అంటే ఆటోమేటిక్‌గా మన పర్టిక్యులర్ అప్లికేషన్‌లో సంతకం కానివ్వండి, లేదంటే ఈ యొక్క ఫోటో లేకపోతే మనకి మెసేజెస్ వస్తున్నాయి. ఒకవేళ రాకపోయినా గూడా మీరొచ్చే నష్టమే లేదు. ఏవైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నట్టయితే డైరెక్ట్‌గా మీరు టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌కి వెళ్లి మీ టీఎస్ ఐడీ క్లిక్ చేసి, మీ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి, అక్కడ ఉన్నటువంటి కోడ్ ఎంటర్ చేసి ఆన్ చేస్తే మీకొక ఇది ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఆన్ అవుతుంది. సో, ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు. ఎడిట్ ఆప్షన్ విల్ బి కన్సిడర్డ్ స్ట్రిక్ట్‌లీ. ఎడిట్ ఆప్షన్ విల్ బి కన్సిడర్డ్ స్ట్రిక్ట్‌లీ. అంటే ఏవైతే మీరు చేంజెస్ చేస్తారో వన్ టైమ్ ఓన్లీ అని ఇచ్చారిక్కడ. అంటే ఒక్కసారి మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. 23 నుంచి 27థ్ లోపు ఒక్కసారి మాత్రమే ఒక అభ్యర్థి ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటారో మీ బయోడేటాలో కానివ్వండి, అదర్ పర్టిక్యులర్స్‌లో ఆ మిస్టేక్స్‌ని ఐడెంటిఫై చేసి అవి సరి చేసుకున్న తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ప్రివ్యూ ఉంటుంది. ప్రివ్యూ చూసుకున్న తర్వాత పీడీఎఫ్ మీ దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ ఏవైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నట్టయితే రూ. 120 ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఏమేం అంశాలు లేదంటే ఏమేం సర్టిఫికేట్స్ అనేవి ఎక్కడ అప్లోడ్ చేయాలి? ఉదాహరణకి మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ వీటికి సంబంధించి ఏమైనా చేంజెస్ చేసుకోవడానికి సర్టిఫికేట్ ఏవి అప్లోడ్ చేయాలి? ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. కమ్యూనిటీ ఓసీ నుంచి అదర్ కమ్యూనిటీ వరకు కమ్యూనిటీ సర్టిఫికేట్ కానివ్వండి, బీసీ, నాన్ క్రిమిలేయర్ కానీ ఇట్లా. ఒకవేళ ఏపీ స్టూడెంట్స్ ఎవరైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నట్టయితే కూడా ఎవరైతే అప్లై చేసి ఉన్నారో ఆల్రెడీ వారు చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ ఒకవేళ నో పెట్టింటే యెస్ అని పెట్టుకోవచ్చు. కాకపోతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే నో పెట్టారనుకోండి బై మిస్టేక్‌గా ఇప్పుడు యెస్ పెట్టి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒకవేళ నో పెట్టారనుకోండి ఇప్పుడు యెస్ పెట్టుకొని సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అంటే మీరు ఏవైతే ఆల్రెడీ స్పోర్ట్స్ ఉంది. యెస్ అని పెట్టారు స్పోర్ట్స్ లేదనుకోండి ఇప్పుడు నో అని పెట్టేసుకోండి సరిపోతుంది. ఈ చేంజెస్ అనేవి మీరు చేసుకోవచ్చు. అంటే స్ట్రిక్ట్‌గా ఒక్కసారి మాత్రమే ఈ యొక్క చేంజెస్ అనేవి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు. మీరు ఇర్రెలెవెంట్‌గా డాక్యుమెంట్స్ ఏవైనా అప్‌లోడ్ చేస్తే వాటిని టీఎస్‌పీఎస్‌సీ కన్సిడర్ చేయదు. ఇర్రెలెవెంట్ డాక్యుమెంట్స్ అప్‌లోడెడ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్ అండ్ సచ్ డాక్యుమెంట్స్ మేడ్ టు థట్ ఎఫెక్ట్ షల్ నాట్ బి కన్సిడర్డ్. అంటే మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఏ డేటా అయితే ఫిల్ చేశారో అదే డేటాని మీ యొక్క ఫైనల్ సెలక్షన్ వరకు కన్సిడర్ చేస్తారు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సార్ అండ్ ఇంకొక విషయం. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ అనేది ఎవరైనా స్టూడెంట్స్ యూజ్ చేసుకోలేదనుకోండి. ఎడిట్ ఆప్షన్ మేము మర్చిపోయాము, మాకు గుర్తులేదు, లేదంటే ఇవన్నీ నడవవనమాట. సో, ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఏమైనా తప్పులు ఏమైనా ఇంతకుముందు ఫిల్ చేసుంటే అవి సరిదిద్దుకోండి. లేదు నేను మర్చిపోయాను, నాకు టైం లేదు అని అనుకున్న వాళ్ళు ఫైనల్‌లో అక్కడ సెలక్షన్ దగ్గరికెళ్ళి నా సర్టిఫికేట్‌లో మిస్టేక్ ఉంది అంటే మాత్రం వారు ఒప్పుకోరనమాట. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ అనేది మనం జాగ్రత్తగా చేసుకోవాలి. టీఎస్‌పీఎస్‌సీ బాధ్యత కాదు.
సో, నో రిక్వెస్ట్ ఆన్‌లైన్‌లో కాకుండా మరి ఏ పద్ధతిలో కూడా మీరు ఎడిట్ ఆప్షన్ లేదు. అండ్ ఎడిట్ చేసుకున్న తర్వాత ఏ సర్టిఫికేట్ అయితే మీ యొక్క అప్లికేషన్‌లో ఏ డేటా అయితే ఫిల్ అయ్యుంటుందో దాన్నే కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫైనల్ సెలక్షన్‌లో. సో, ఇది మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ గతంలో ఏవైనా అప్లికేషన్‌లో తప్పులు ఏవైతే చేసుంటారో అవి సరిదిద్దుకునే అవకాశం ఇచ్చింది టీఎస్‌పీఎస్‌సీ. సో, చాలా జాగ్రత్తగా ఒకే ఒక్కసారి ఆప్షన్ ఉంటుంది. ఏదైనా ఒక చేంజ్ చేసి మీరు సబ్మిట్ కొట్టేసారనుకోండి, రెండో చేంజ్ చేయడానికి ఉండదనమాట. సో, అప్లికేషన్ మొత్తం పైనుంచి కింద వరకు చూసుకొని, ఎక్కడెక్కడ మార్పులు చేసుకోవాలి అన్నీ కూడా రాసిపెట్టుకొని, ఆ తర్వాత ఫైనల్ సబ్మిషన్ కొట్టాలి. అట్లా గాని ఒక, ఒక మిస్టేక్ ఉంది. సో, దాన్ని ఫిల్ జేసి, దాన్ని సరిదిద్దుకొని సబ్మిట్ కొట్టి, మళ్ళీ ఆహ్, ఇంకోసారి గుర్తొచ్చి అట్లా కుదరదనమాట. అన్నీ ఎడిట్ ఆప్షన్ అంతా కూడా ఒక్కసారి మాత్రమే చేసుకోవాలి. ఓకేనా? థాంక్ యూ సో మచ్. హావ్ ఎ నైస్ డే.